అంటే నిన్న ప్రెస్ మీట్లో ఇంకోటి అడిగారు ఎవరో, పాబ్లో ఎస్కోబార్ అట, ఎవరో మంచి మాఫియా డాన్ అంటే అతను. నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన్ని గుర్తు చేశారు ఈయన గురించి. అప్పట్లో పాబ్లో ఎస్కోబార్ అని ఒకడు ఉండేవాడు, వాడు ఎలాగైతే చేశాడో ఇక్కడ జగన్ రెడ్డి కూడా అలాగే చేశాడని అసెంబ్లీలో చెప్పాడు ఆయన, పెద్ద ఆయన చెప్తే మన జర్నలిస్టులు కుదురుంటారు కదండి, మనవాడు ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టిన వెంటనే ఆ కింద నుంచి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా పాబ్లో ఎస్కోబార్ అన్న మరి ఏంటి దాని సంగతి ఏంటంటే, జనరల్గా ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నాడు అనుకోండి, ఆ పేరు వినలేదనుకో, పాబ్లో ఎస్కోబారా ఆడెవడో అంటాం నిజంగా వినకపోతే. కానీ జగన్ రెడ్డి గారికి ఆడెవడో తెలుసు, కానీ తెలియని ట్యాగ్ చేయాలి. ఎందుకంటే తెలుసు అంటే నిజమైన వీళ్ళిద్దరూ ఒకటి అంటారేమో అని జనం అనుకుంటారని. అసలు ఆడు ఎవడో తెలియని ట్యాగ్ చేయాలి, ఆ పేరు మనం ఎప్పుడు విన్న ట్యాగ్ చేయాలి అని జగన్ అనే చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. ఆ యాక్టింగ్లో పాపం ఈయన ఒకటి అనుకున్నాడు, ఆడెవడో నాకు తెలియదు, ఆ పేరే నేను ఎప్పుడు వినలేదు అనేది జనాల మైండ్లో నాటాలనుకున్నాడు. ఆ నాటాలనుకున్న క్రమంలో ఈయన చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఈయనకి జగన్మోహన్ రెడ్డి నెత్తిపకొడి, ఏ మాట సరిగా పలకలేడు, తొత్త అంటాడు అనేలాగా స్ప్రెడ్ అయిపోయింది ఇవాళ. మనం ఏదో అనుకుంటాం, దేవుడు ఇంకోటి ఏదో రాస్తాడు. ఒకసారి అన్నీ ఏమన్నాడు వినండి మీరు. Pablo Escobar, the Russian drug lord. So what's your say about that? Colombian. What is his name? Pablo Escobar. What is it? Pablo Escobar. Huh? boy. That like that? Pablo Escobar. Pablo sir. ఈ పనుల్లో కనిపించలేదు. Pablo Escobar, the Russian. చూసా జగనన్న, నాకు నీ ఇంటెన్షన్ అర్థమైంది. అసలు ఆ పేరే నేను ఎప్పుడు వినలేదు అన్నట్టు నువ్వు నటించాలనుకున్నావు. పేరు ఎప్పుడు వినకపోయినా ఎదురుకుంటా అంత క్లియర్గా పాబ్లో ఎస్కోబార్ అంటాడు కదా. ఏంటి పాబ్లో ఎస్కోబార్ ఆడావిడ అంటాం, ఆడా అవును ఎప్పుడు విన్నానండి అంటాం. లేదు నువ్వు ఏమీ తెలియనట్టు ఉండకూడదు, నాయకుడు కదా. ఆ పాబ్లో ఎస్కోబార్ అవును ఆడికి నాకు సంబంధం ఏంటో, డ్రగ్ లాట్ కదా, ఆ డ్రగ్స్ చేసుకుని ఆడికి నన్ను పోలుతారా? అది అసలు న్యాయమా? నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడేమో పులివెందుల ఎమ్మెల్యేని, నన్ను అలా ఎలా పోలుతారండి? కండాలు ఏదో చెప్పాలి కానీ బో ఏ ఎందుకన్నా, ఎందుకు నాలెడ్జ్ ఏమన్నా పెట్టుకుని కొంచెం న్యాయంగా రాజకీయం చేయి. బోల్ వయసు ఉంది కదా నీకు, ఎందుకు ఇలాగ ఐటెం అయిపోతుంది జనాల మధ్యలో? నువ్వు నీ మాజీ అభిమానిగా నా గుండె బ్లాస్ట్ అయిపోతుందన్న. అయితే అందుకే ఎవరి పాబ్లో ఎస్కోబార్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో పెట్టారండి పాబ్లో ఎస్కోబార్, సీరియస్గా తీసుకున్నారు మా వాళ్ళు. ఇదే పాబ్లో ఎస్కోబార్ అట. నేను ఎందుకంటే డైరెక్ట్గా సడన్గా చూసి మన గిరిబాబు గారు అనుకున్నాను కదా, గిరిబాబు గారిలో ఉన్నాడు కదా, ఏంటి గిరిబాబు గారు పోటీ వేసారు ఇప్పుడు అనుకున్నాను నేను. నిజంగా నాకు అతను ఎవరో తెలియదు, కానీ ఎవడన్నా పాబ్లో ఎస్కోబార్ అంటే చెప్పేస్తాను నేను. మన అది కూడా చెప్పినట్టు ట్యాగ్ చేసి ఐటమ్ రాజా అయిపోయాడు. పాబ్లో ఎస్కోబార్ తాను చేసిన తప్పుడు పనుల కోసం M19 అనే తీవ్రవాద ముఠాను తయారు చేసి ఎదుటి వాళ్ళపై అటాక్ చేయించాడు. అంటే కొత్తగా ఒక ముఠాన్ని తయారు చేసుకున్నాడట. దానికి మళ్ళీ స్టైలిష్ నేమ్ M19 అని పేరు పెట్టి ఆ ముఠాతో ఎదుటి వాళ్ళపై దాడులు చేయించుకోడటండి, అటు స్టైల్. అయితే మరి జగన్ గారు చేసేది కూడా అలాగే ఉంది కదా. జగన్ గారు ప్రత్యేకంగా ఐప్యాక్, అది చూడండి అది ఎంత స్టైల్గా ఉందో. ఐప్యాక్ అంటే నేను మొత్తం రాష్ట్రాన్ని ప్యాక్ చేసుకుని సంకలు ఎట్టుకుని వెళ్ళిపోతానని అర్థం అనమాట. ఐప్యాక్ అని పెట్టాడు అన్న. మళ్ళీ వాళ్ళని పేటీఎం అని పెట్టాం అనుకోండి, ఇక చూడండి ఇక్కడ తాను చేసే తప్పుడు పనుల కోసం పేటీఎం బ్యాచ్ని తయారు చేసి ఎదుటి వాళ్ళపై దాడి చేస్తాడు. ఈయన తప్పు చేస్తాడు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి తప్పుడు మనిషి అంటాడు. దాన్ని ఒకడికి 100 మంది చెప్పిస్తాడు, ఆ 100 మంది ఇంకో 100 సార్లు చెప్పిస్తారు, వందలు. అది మన జోసెఫ్ గోబెల్స్ స్టైల్. ఈ పాబ్లో ఎస్కోబార్ ప్లస్ జోసెఫ్ గోబెల్స్, అబ్బా రెండు మరి కరెక్ట్గా సూట్ అయిపోయి కదా, సింక్ అయిపోయి కదా. అయితే ఒక లక్షణానిగా అంటావా రాయేష్ నువ్వు అని అనొచ్చు, నేను కదా అంటా, మా తెలుగుదేశం పార్టీ ఇంకా చూపించారండి, అది కూడా చూపిస్తాండి. పాబ్లో ఎస్కోబార్ జైలు నుంచి కూడా తన మాఫియా వ్యవహారాలు నడిపాడు, చివరికి ఎన్కౌంటర్లో బకెట్ తినేసాడు. అయితే అన్న ఇప్పుడు కలకాలం సుఖంగా ఉండాలి, భార్య పిల్లలతోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాను. కానీ అన్న మాత్రం పదవిలో ఉండకూడదు, అది మంచిది కాదు రాష్ట్రానికి. ఏమంటే ఇండియన్ ఎస్కోబార్ జైలు నుంచి కూడా క్రూరమైన రాజకీయం చేసేవాడు, ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతాడని తెలుగుదేశం పార్టీ రాజకీయం. అయితే జైలు నుంచి కూడా అన్న చాలా దందాలు చేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, కానీ బయట షర్మిలమ్మ గారితోనో లేకపోతే విజయమ్మ గారితో రాజకీయాలు చేయించారు. వీళ్ళ ఏదైతే లోపల మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్లు కూడా జైల్లో ఉండి చాలా విజయవంతంగా నడిపించాడట అన్న. 16 నెలలు జైలు, చక్కగా మంచి ట్రీట్మెంట్ జైల్లో, మంచి ఫుడ్, కావలసినప్పుడు క్యారమ్ బోర్డు,
కావాలనుకుంటే బ్యాట్మెంట్ బాబా రాజభోగాలు మనోడికి అలా నడిపించాడు. ఈ యాంగిల్లో కూడా వీళ్ళిద్దరూ ఒకటే కదా, కనిపిస్తున్నారు కదండి ఇక్కడ. మీకు ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్తాను. రాజకీయాలు అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్. తెలుగుదేశం వైసీపీ మీద చేస్తుంది, వైసీపీ తెలుగుదేశం మీద చేస్తుంది, జనసేన వైసీపీ మీద చేస్తుంది, వైసీపీ జనసేన మీద చేస్తుంది, విమర్శలు కామన్. అయితే ఇక్కడ నేను గమనించిన ఒక సూపర్ డూపర్ సీక్రెట్ ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేసే విమర్శలకి ఆధారాలు ఉంటాయి. ఆధారాలతో చూపించి వాళ్ళు మాట్లాడతారు. వైసీపీ చేసే ఏ విమర్శకు ఆధారాలు ఉండవు. మనం అక్కడే అర్థం చేసుకోవాలి ఎవరు చేసేది వాస్తవం, ఎవరు చేసేది కేవలం విమర్శ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి దానికి కూడా ఒక ఆధారం కనిపించదు మనకి. అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్, వీడియో, ఆడియో, సంథింగ్ ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం చెప్పేని నిజాలు, వైసీపీ చెప్పేని హంబక్ డ్రామాలు. 1985లో కొలంబియాలో తనపై విచారణ చేస్తున్నారని కోర్టుపై దాడి చేయించి 11 మంది న్యాయమూర్తులు బాబు మనోడు తోపే. చాలా చాలా ఉంది మ్యాటర్. పాబ్లో ఎస్కోబార్, ఇండియన్ ఎస్కోబార్ తన తప్పుడు పనులపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిలపై తప్పుడు ప్రచారంతో దాడి చేయించారు. కరెక్ట్ ఇది కూడా. అయితే ఏకంగా పైకి పంపించాడు అనుకోండి, కానీ ఈయన మానసికంగా చంపేశాడు. మన తెలుగు అయినా పెద్ద ఆయన ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే తెలుగుడు ప్రతి ఒక్కడికి అది ఆత్మగౌరవ ఇష్యూ. అది బా సూపర్ రా, తెలుగుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాడని అందరూ ఆనందించే సందర్భం అది. కానీ జగన్ గారికి మాత్రమే ఆ జడ్జి గారి కులం కనపడింది. ఆ జడ్జి గారి మీద కూడా తప్పుడు ప్రచారం చేయాలని అనిపించింది. తప్పుడు ప్రచారం చేసి పలానా చోట్ల సైట్లు కొనేసి ల్యాండ్లు కొనేసి ఒక జడ్జి గారి మీద తప్పుడు ప్రచారం చేయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మనకు గర్వపడాల్సిన విషయం. ఆయన కాళ్ళట్టుకులాగే ప్రయత్నం చేశారు. ఆ రోజున ఎవరైతే హైకోర్టు జడ్జిలు ఉన్నారో వీళ్ళు చేసే పరిపాలన ఎందుకే అలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారని వీళ్ళు చేసే ప్రతి దాన్ని కొట్టుపారేసేవాళ్ళు. కొట్టుపారేస్తుంటే ఆ జడ్జిల మీద తప్పుడు ప్రచారం, జడ్జిల్ని దారుణంగా మాట్లాడడం, బూతులాడడం. దీంతో సిబిఐ సీన్లోకి వచ్చి చాలామందిని అరెస్ట్ చేసి బొక్కలో వచ్చింది ఈ ఇండియన్ ఎస్కోబార్ బ్యాచ్ని. రెండిట్లో ఏం తీసుకోలేదు కదండి. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏం తప్పు కదా, ఆయన ఏమి ఆధారం లేకుండా ఎవరిని ఏమండి. ఆయన తనకు అడ్డొచ్చిన సొంత కుటుంబ సభ్యులనే పసక్కట పాబ్లో ఎస్కోబార్. మరి ఇండియన్ ఎస్కోబార్ కూడా పసక్క, అందరికీ తెలిసిందే కదా, చాలామంది అనుకుంటున్నదే కదా. వివేకానంద రెడ్డి గారు కానీ మరి ఇక్కడ అయితే వాళ్ళ మామగారు కూడా అని రాశారు. సడన్గా మరి భారతమ్మ గారు వాళ్ళ తండ్రి గారు కూడా పరమపదించారట. అది కూడా ఎందుకో కారణాలు తెలియని పరిస్థితి అట. అన్నీ ఇంత పక్కాగా పకడ్బందీగా మ్యాచ్ అయిపోతుంటే ఈ క్వాలిటీస్ అన్నీ, మరి చంద్రబాబు నాయుడు గారు అన్న దాంట్లో తప్పే ఉంది. అలా ఆ విషయాలన్నీ ఈయనకి తెలుసు. ఎవరే కరెక్టరా, మనం చేసినట్టే గతంలో పాబ్లో ఎస్కోబార్ ఒకటి చేశాడు రోయ్, అయితే మనం కూడా తోపులు అని వీళ్ళు నవ్వుకుంటారు లోపల లోపల. కానీ అందుకే ఎప్పుడైతే అడిగాడో ఇదేడు రోయ్ మనం అనుకున్నది ఈడు అడిగేస్తున్నాడు, అయితే మనకు అస్సలు ఏం తెలియనట్టు ట్యాగ్ చేయాలి. ఆడి పేరే మనం ఎప్పుడైనా ట్యాగ్ చేయాలి. ఇప్పుడు చూడు నా యాక్టింగ్ అని మొదలెట్టాడు అన్న పా బో భలే అడుగు జాయినా నువ్వు ఉండాల్సినోడివి.